ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగం, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉషోదయ వాక్కుకై ఉదయకాల సమయంలో ఏతించి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిండార వందనాలు తెలియజేసుకున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృపను బట్టి గత పునరుత్థాన దినమందు మనమందరం ప్రభునందు ఆనందించి సంతోషించామని నేను ఉత్సహిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ప్రియమైన దైవ జనాంగమా, గత దినము మీకు ప్రకటించబడిన రీతిగా ఈదనము నుండి ఆనూరు అనే ప్రాంతంలో మరి 3 దినాలు అక్కడ కూటములు జరుగుతున్నాయి. అక్కడ వాక్య పరిచయం చేయడానికే మరి నన్ను ఆహ్వానించబడి ఉన్నాను కనుక నేను మీరందరూ అనుదినం ప్రార్థన చేయండి. అక్కడ బలమైన సాధనంగా, దేవునికి బలమైన పాత్రగా నన్ను వాడుకోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బాగున్నారు కదా? సరే, ఈ దినం మీ కొరకే నా హృదయంలో పెట్టినటువంటి ఈ ఉషోదయ వాక్ ఏమై ఉందో మీ కొరకే నేను సిద్ధపరిచినటువంటి వాక్కుని మీ ముందు ఉంచబోతున్నాను. అందరూ మన పరిశుద్ధ గ్రంథాలను తీద్దాం. యెషయా గ్రంథం తీద్దాం. 43వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనంలో చూడగలిగితే అక్కడ ఒక వాక్యం ఉంటుంది. దానిని మీకు చదివి వినిపిస్తున్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ దినం మీ కొరకే. ఎందుకు ఆ మాట మీకు తెలియజేస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే అనుదినము కూడా క్రైస్తవ జీవితంలో కాదు, సాధారణ మనిషి జీవితంలో కూడా నిత్యం భయములు వెంటాడుతూనే ఉంటాయి. రకరకాల భయాలు వెంటాడుతూ ఉంటాయి. మరి అందుకనేమో బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అని వ్రాయబడి ఉందని దైవజనులు చెప్తా ఉంటారు కదా. అంటే లీప్ సంవత్సరం అయితే 366 సంవత్సరాలు ఉంటాయి, 6 రోజులు ఉంటాయి కదా. అందుగురించనే 366 రోజులు కూడా ఏ విషయానికి నువ్వు భయపడకు, చింతించుకు అని చెప్పడానికి ప్రతిరోజు నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకని చెప్పకనే చెప్తున్నారు ప్రభువారు. ఏది ఏమైనా మనం దేనికి భయపడవసరం లేదని, ఎందుకంటే నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజు ఒక అబ్బాయి ఒక ప్రక్క ఊరికి ట్యూషన్కి వెళ్తా ఉంటాడు. ఈ గ్రామం నుంచి మరొక గ్రామానికి సాయంత్రం వేళలో ట్యూషన్కి వెళ్తా ఉంటాడు. ఆ సమయంలో భయపడతా ఉంటాడు. ఒక పెద్ద ఆయన అంటాడు, అరే నువ్వు వెళ్తున్నావు కదా ట్యూషన్కి, ధైర్యంగా వెళ్తున్నావు అంటే, లేదయ్యా నాకు భయం వేస్తుంది. ఏ భయం దానికే ఉంది, ఒక పని చేయి, తావీది కట్టుకో, భయపడవసరం లేదు, ఏ దయ్యాలు నేనేం చేయవు అని సలహా ఇచ్చాడట. అయినా ఆ మరుసటి రోజు వచ్చేటప్పుడు భయపడుతూనే, ఈరోజు వెళ్ళిపోయాడు తావీది కట్టుకుని, అయినా భయంతోనే వచ్చాడు. మరొకడు ఆ మరుసటి రోజు మరొకరు అడ్వైజ్ ఇచ్చారట, రే ఓ పని చేయరా, అలా కాదు, భయపడకు కానీ నీవు నీ చేతితో ఏం చేయాలంటే ఒక టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళు, చీకటి కదా, చీకటి అంటే నీకు భయం కదా, టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళు అని సలహా ఇచ్చాడంట. ఆ 2వ రోజు కూడా టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళాడంట. అయినా భయంతోనే వచ్చాడు. మరొకడు 3వ రోజు అంటాడు, నువ్వు పని చేయి, ఏం చేస్తావంటే భయపడ్డం నీకు తెలియదు, భయపడ్డం పాపమని బైబిల్లో రాయబడి ఉంది కదా అని ఇంకొక క్రైస్తవుడు సలహా ఇచ్చాడంట. భయపడకు అన్నాడంట. ఇలా సలహాలు ఇచ్చిన వాళ్ళు తప్ప ఎవరూ లేరు. 4వ రోజు మాత్రం ఒక అబ్బాయి అన్నాడు, ఆయన పేరు శామ్యూల్. ఆయన అంటాడు, ఏయ్ నువ్వు భయపడకు, ఎందుకు అంటే నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి ఆ ట్యూషన్ వరకు కూడా ఈయన తోడుగా వెళ్ళటం జరిగింది. దేవునికి మహిమ చెల్లుని గాక, దేవునికి మహిమ కలుగుని గాక. ఏమండి, సలహాలు ఇస్తే భయం పోదు, కానీ ఒక వ్యక్తి మనకు తోడుగా ఉంటే అప్పుడు మనకు భయం పోతుంది కదా. అందుకే దేవుడు అంటున్నాడు, భయపడకు, నీ భయంలో నేను తోడుగా ఉన్నాను. దానినే ఇమ్మానుయేలన్ అంటాడు. ఇమ్మానుయేలన్ మాటకు భాషాంతరం అర్థం ఏమిటి? నీకు నేను తోడుగా ఉంటాను. ఈ మాటనే సామెతల గ్రంథంలో చక్కగా ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ లేఖనములు ఈ మాట సెలవిస్తా ఉంది. ఏమిటి ఆ మాట అంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమిస్తాడు. అట్టివాడు దుర్దశలో సహోదరుడిగా ఉంటాడంట. నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమిస్తాడు, విడువకుండా ప్రేమిస్తాడు. అట్టివాడంట నీ దుర్దశలో, నీ కష్టకాలంలో, నీ బలహీనతలో, నీ అవసరంలో ఒక సహోదరుడిగా నీకు తోడుగా ఉంటాడు. నా యేసయ్య నీకు మంచి స్నేహితుడు. హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్. ఆయన మంచి స్నేహితుడు, ఆయన మంచి సహోదరుడు కదా. ఎందుకంటే ఆయన నీతో అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు కదా. మంచిది ప్రియులారా. ఎందుకు నీకు తోడుగా ఉంటారో ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. రండి ప్రతి ఒక్కరు చూద్దాం.
ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. అక్కడ అంటాడు, భయపడకు, నీకు నేను తోడుగా ఉన్నాను, ఎందుకంటే నిన్ను విడిపించటానికే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మన మీదకి సమృద్ధిగా దిగివచ్చును గాక. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, నీకు తోడుగా ఉంటాను. ఎందుకు తోడుగా ఉంటావయ్యా అంటే, నేను విడిపించటానికే. దేని నుండి విడిపిస్తాడు? శ్రమ నుండి, కష్టం నుండి, ఇబ్బందుల నుంచి, ఎరుకు నుండి, అప్పుల నుంచి, అవమానం నుండి, దేని నుండి ఆయన విడిపించడానికైనా సమర్థుడు. సర్వ సమృద్ధి కలిగిన వాడు, సర్వసమర్థుడు, సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విడిపించటానికి, నీ అప్పుల నుంచి విడిపించడానికి ఆయన అంటున్నాడు, భయపడక, నేనున్నా, నీ శ్రమ నుండి విడిపిస్తా, నీ అవమానం నుంచి విడిపిస్తా, నీ కష్టం నుంచి విడిపిస్తా, నీ ఇబ్బంది నుంచి విడిపిస్తానంటున్నాడు. పర్షియన్ చక్రవర్తి ఒక ఆయన షా అబ్బాస్ అనేటటువంటి ఒక రాజు తన మారువేషంలో ఒక రాత్రి అలా అసలు రాజ్యంలో ఏం జరుగుతుందని చూడటానికని వెళ్ళాడంట. మారువేషంలో వెళ్ళి ఒక వడ్రంగి అంటే కమ్మరి ఇంటిలోకి వెళ్ళి ఆ రాత్రి, అయ్యా ఈ రాత్రి మీ ఇంట్లో నేను పని చేస్తాను, నాకు కాస్త అన్నం పెడతారా, మీతో పాటు నేనుంటాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీతో పాటు నేనుంటాను అన్నాడు. నాకు కాస్త ఆశ్రయం ఇస్తారా, అన్నం పెడతారా అన్న వెంటనే ఆయన అన్నాడంట, రండి బాబు, రానాయనా, నాతో పాటు నువ్వేం చేయాలి, నేను కమ్మరం పని చేసేటప్పుడు నువ్వేం చేయాలంటే గాలి కొట్టాలి, చక్రం తిప్పాలి అంటే చేస్తానని మారువేషంలో రాజుగారు అంటున్నారు. సరే నేనేం తింటావా, అదే తింటాను. రాత్రంతా ఏం జరిగింది తెలుసా? ఆ కమ్మరివాడు ఏమో ఆ యొక్క గుణపాలు తయారు చేద్దామని, ఆ ఇనప ముక్కల్ని పెడుతుంటే పారలు తయారు చేద్దామని, కొడవలు తయారు చేద్దామని, కక్కులు తయారు చేద్దామని ఆ యొక్క నిప్పుల మీద పెట్టినప్పుడు నిప్పులకి గాలి కొట్టాలి కదా, బొగ్గులకి. ఈ రాజుగారు మారువేషంలో, ఆ యొక్క మారువేషంలో షా అబ్బాష్ అనే పర్షియన్ చక్రవర్తి గాలి కొడతా ఉన్నాడు. రాత్రంతా పని అయింది. వాళ్ళ భోజనమే ఈ రాజుగారు తిన్నారు. అంత మాత్రం కాదు, ఉదయాన్నే లేచేటప్పటికి ప్రియమైన దైవజనాంగమా, షా అబ్బాస్ అనేటటువంటి ఆ పర్షియన్ చక్రవర్తి ఈ రాత్రంతా ఈ కమ్మరి వానితో ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనతో పాటు సమానంగా పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు సమానంగా పనిచేసి ఆయన ఏం భోజనం చేస్తే అదే భోజనం చేశారు. ఆయనతో పాటు కిందన పడుకున్నాడు. ఉదయం లేచేసరికి అర్థమైంది. ఏంటి అర్థమైందంటే, ఆ కమ్మరి ఆయనకి, అయ్యో నా దేశపు చక్రవర్తి వస్తే ఆయనతో పని చేయించానా, అయ్యో నా దేశపు రాజు వస్తే నేను తిన్న భోజనం తినిపించానా, అయ్యో నేను కిందన పడుకోబెట్టానని బాధపడుతూ ఉంటాను. లేదు నాయన, నేను మారువేషంలో వచ్చింది ఏంటంటే మన దేశ జనాభాలో ఉన్నటువంటి వాళ్ళు ఏ శ్రమలు పడుతున్నారో కనుక్కోవడానికి వచ్చాను అని చెప్పారు. అని చెప్పిన వెంటనే, క్షమించండి అయ్యా రాజా, క్షమించాను, మీతో పని చేయించాను, క్షమించండి, నీ దుఃఖపడుతున్న సమయం లేదయ్యా, నేను మారువేషంలో కావాలని వచ్చాను, మీరు ఎంత కష్టపడుతున్నారు కదా అని. ఇంతకీ నీకేం కావాలి అని అడుగుతున్నాడు రాజు అడుగుతున్నాడు, చక్రవర్తి అడుగుతున్నాడు ఆ కమ్మరి వారితో, నీకేం కావాలి అంటే, అయ్యా ఒకటే అంటాడు, నాకేం కావాలయ్యా, ఎందరికో లేని భాగ్యము, రాత్రి అంతా నాతోనే ఉన్నావు, దానికి మించిన భాగ్యం నాకేం లేదు. రాత్రి నాతో నువ్వు స్నేహం చేస్తూ అన్నావు, నువ్వు నాకు మంచి స్నేహితుడిగా ఉంటావా అన్నావు. నిజంగా నన్ను మీరు స్నేహితుడిగా యోచిస్తే ఇంకేం కోరుకుంటానయ్యా, ఒక్కటే కోరుకుంటాను, ప్రతిరోజు మీరు రావడానికి అవదని తెలుసు, కానీ వారానికి ఒక్కరోజైనా మా ఇంటిని దర్శించి మీరు వెళ్తే చాలు, అదే నాకు 10,000 రాజా. వారానికి ఒక్కరోజు వస్తే చాలండి. షా అబ్బాస్ అనే చక్రవర్తిని అడుగుతున్నాడు ఈ కమ్మరి ఆయన, వారానికి ఒక్కరోజు మా ఇంటికి వస్తే చాలు. సరే నీ కోరిక మేరకు ప్రతి ఆదివారం మీ ఇంటికి వస్తాను అన్నాడు. ఇప్పుడు చూడండి, రాజుగారి ఇంట్లో అడుగు పెట్టాలంటే ఈ గృహం ఎలాగుండాలి? చక్కని గృహంగా తయారు చేశారు. రాజుగారి గృహంలోకి రావాలంటే దారి ఎలాగుండాలి? మార్గం చక్కని రోడ్లు వేశారు. ఇక రాజుగారికి కావలసిన ప్రతి అవసరాలు కూడా ఈ యొక్క గృహంలో ఉన్నాయంటే అన్ని విలాస వస్తువులతో, సౌకర్యాలతో నిండుకొని ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. నా యేసయ్య ఇదే మాట్లాడుతున్నాడు, భయపడకు, నిన్ను ప్రేమిస్తున్న నిజమైన స్నేహితుడిని నేను నీతో వచ్చానంటే, నాతో పాటు దేవదూతలు వచ్చారు, నాకున్న సమస్తం ఆరోగ్యము గాని స్వస్థత గాని అన్ని నాతో పాటు నీ దగ్గర ఉన్నాయి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియాతో దేవుడు మాట్లాడతాడు, హిజ్కియా నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నీకు జయం వచ్చింది.
ఎందుకంటే ఆ యొక్క సన్హెరీబ్ అనే ఆ సైన్యము మీ అందరికీ తెలుసు కదా, చాలా పెద్ద సైన్యం వచ్చి హిజ్కియాతో మరి వార్నింగ్ ఇస్తున్నారు. హిజ్కియా ఒకటే చేశాడు, ఆ యొక్క మందిరంలోకి పోయి ప్రార్థన చేశాడు వార్నింగ్ లెటర్ పట్టుకొని. ఏం జరిగిందో తెలుసు కదా, ఒక రాత్రికి రాత్రి ఒక దేవదూత వచ్చి 185,000 మంది అయినటువంటి హిజ్కియా రాజు యొక్క అష్షూరు సామ్రాజ్యపు సైనికులందరినీ సంహరించింది ఒక దేవదూత. సద్దాం హుస్సేన్, మీ అందరికీ అవగాహన ఉందో లేదో, జార్జ్ బుష్ అమెరికా నుండి, సద్దాం హుస్సేన్ ఏమో ఇరాక్ నుండి వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. జార్జ్ బుష్ అమెరికా నుండి ఆ సద్దాం హుస్సేన్ పట్టుకోవడానికి యుద్ధం చేస్తూ ఉన్నాడు. 39 రోజులు యుద్ధం చేశారండి. 39 రోజులు యుద్ధం. రోజుకి 10,000 యుద్ధ విమానాలు యుద్ధం చేస్తూ యుద్ధ విమానాల నుంచి బాంబులు వేస్తూనే ఉన్నారు ఇరాక్ పైన. జరుగుతున్న సమయంలో 39 రోజులు యుద్ధం అనంతరం తర్వాత ఏం జరిగిందంటే, ఇన్ని రోజులకి ఎంతమంది చనిపోయారు అంటే కేవలం 1,00,000 మంది చనిపోయారు. 39 రోజులు యుద్ధానికి 1,00,000 మంది చనిపోయారు. కానీ ఇక్కడ చూస్తే ఒక్క రాత్రికి రాత్రి ఒక దేవదూత ఏం చేసిందంటే 185,000 మందిని చంపేసింది. కారణం ఎందుకంటే హిజ్కియాకి దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన శ్రమలు అతనికి విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆదికాండం 39:2 అంటాడు దేవుడు, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు గనుక అతడు ఎక్కడికి వెళ్ళినా అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు. హిజ్కియాని తప్పించాడు ఆ యొక్క అపజయము నుండి. ఇక్కడ యోసేపుకేమో ఆ బలహీనత నుంచి, అనగా ఆ కష్టం నుంచి తప్పించి వర్ధిల్లుట కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టిందల్లా బంగారమే. వెన్న ఆ నెయ్యి అవ్వాలంటే ఒక తోడుచుక్క కావాలి కదా. వెన్న నెయ్యిలాగా మార్చబడాలంటే ప్రియులరా, వెన్న నెయ్యిగా మార్చబడాలంటే ఒక తోడు చుక్క కావాలి. తోడు ఖచ్చితంగా కావాలి. అది మజ్జిగ రూపంలో అయినా అవ్వచ్చు. అలాగే ఒక మంచి మామిడి పండు కావాలంటే అంటు తప్పకుండా ఉండాలి. అంటు మామిడి మొక్కే అంటు కట్టబడినటువంటి అది మాత్రమే ఆ మామిడి పళ్ళు బాగుంటాయి కదా. ఆ వాక్యం ఉంటుంది కదా, యోహాను సువార్త 15:5 అంటుంది, ఎవడు నాయందు నిలుచునో నేను ఎవరి యందు నిలిచిన వాడు బహుగా ఫలించును. ఆ నిలవడం అంటు కట్టబడటమే కదా. ఖచ్చితంగా యేసయ్యతో నువ్వు ఉంటే, యేసయ్య నీకు తోడుగా ఉంటే భయపడకు. నువ్వు పట్టిందల్లా బంగారమే. యోసేపును తప్పించినట్లుగా నిన్ను తప్పిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 18:12 సౌలు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, సౌలు దావీదుకు భయపడ్డట. అక్కడ వాక్యం చదువుతాను. మొదటి సమూయేలు 18:12 చూస్తే, సౌలు యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉన్నాడని తెలిసి దావీదుకు భయపడెను. బాగా చూడండి, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉన్నాడని తెలిసి సౌలట దావీదుకు భయపడ్డాడు. సౌలుకి విడిచి దేవుడట దావీదుకు తోడై ఉన్నాడనే సంగతి తెలిసి దావీదుకు భయపడడం ప్రారంభించాడు. దేవుడు నీకు తోడై ఉంటే సైతాన్ నీకు భయపడతాడు ప్రియులారా. హల్లెలూయా. ప్రపంచంలో గొప్ప శాపం ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉండకపోవడమే గొప్ప శాపం. శిలువలో యేసుప్రభు వారు ఎందుకన్నారు, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచేతోటి కొద్ది నిమిషాలు తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడు. అది చాలా భయంకరం. యేసయ్య నీతో ఉండి ఏమీ లేకపోయినా పర్వాలేదు, యేసయ్య లేకుండా నీకు ఎన్నున్నా అది నరకంతో ఎడారితో సమానం. ప్రియ దేవుని సంఘమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రపంచ వీరుడైనటువంటి బైబిల్ గ్రంథంలో గొప్ప వీరుడైనటువంటి శాంసన్ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు నాకు పక్కనే ఉన్నాడు, బలము నాకు తోడుగా ఉంది, అభిషేకం నాకు తోడుగా ఉందని విర్రవీగిపోయాడు. ఒక్క సంగతి ఆయనకు తెలియలేదు. న్యాయాధిపతులు 16:20 వచ్చేటప్పటికి అక్కడ వాక్యం ఉంటుంది, యెహోవా తనను ఎడబాసిన సంగతి ఆయన ఎరుగకుండెను. సంసోను అట, యెహోవా తనను ఎడబాసిన సంగతి సంసోను ఎరుగకుండెను. అక్కడే ఆయన దెబ్బైపోయాడు. మనల్ని విడిచిపోతే మనకు నరకం సుమా. ఎందుకో తెలుసు, వాక్యం ఒకటి ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం చదివిన తర్వాత హోషేయ గ్రంథం 9:12 చూస్తే, నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. దేవుడే కానీ మనల్ని విడిచిపెడితే మనకి శ్రమే కదా. అందుకే అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి, అయా ఇమ్మానుయేలుగా నాతో నీవు రండి. మోషే ప్రార్థించినట్లుగా, అయా నీ సన్నిధి రాకపోతే నేను ముందుకు ఎక్కడికి వెళ్ళలేననాలి. ప్రతిరోజు నీ ప్రయాణంలో ఈ ఉదయకాల సమయంలో అడగాలి, ప్రభువా నీ సన్నిధి నాతో పాటుగా తోడుగా రానివ్వండి. హల్లెలూయా. ఎన్ని ఉన్నా దేవుడు నీతో ఉంటే, ఎన్ని ఉన్నా దేవుడు నీతో లేకపోతే అది శాపమే. ఏమున్నా లేకపోయినా దేవుడు నీతో ఉంటే మాత్రం అది ఆశీర్వాదమే. ఈ విషయాన్ని గమనించగలవా సహోదరి, సహోదరుడా?
ఇంతకీ దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఇక దేవుడు ఎవరికి తోడుగా ఉంటారంటే సామెతల గ్రంథం 3:32 ఉంటుంది చూడండి. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థవంతులకు యేసయ్య తోడుగా ఉంటాడు. ఎంతవరకు తోడుగా ఉంటాడయ్య అంటే ఆయన సదాకాలము తోడుగా ఉంటాడు. ముదిమి వచ్చే వరకు నీకు తోడుగా ఉంటాడు. ప్రకటన గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, 21:8 ఉంటుంది. 21 అధ్యాయము 3వ ఉంటుంది ప్రకటన గ్రంథంలో. పెండ్లి కుమారుడు వారికి తోడయ్యుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. పెండ్లి కుమారుడుగా ఉన్న యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. పరలోకంలో నీ ప్రతి బాష్ప బిందువును తీసివేస్తాడు. కనుక ప్రియమైన దైవ జనాంగమా, దేనికి నువ్వు భయపడుతున్నావు? భయపడకు, ధైర్యంగా ఉండు. ఆయన ఈ దినము నుండి మొదలుకొని ఆయన నీకు తోడుగా స్నేహితుడిగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తున్నట్లుగా నా యేసయ్య నిజమైన స్నేహితుడి కనుక నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ ప్రతి కష్టములు, ప్రతి ప్రయాణములు కూడా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. దేనికి భయపడకు. ఈ దినమంతా ఆయన కృపా క్షేమము, ఆయన సన్నిధి నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకపు ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామమునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగోనైనా ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఉషోదయ వాక్కు, నీవోనైనా ప్రభా, భయపడకు, నీకు తోడై ఉన్నానన్నావు ప్రభా. మా అందరికీ నువ్వు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు. ఇదిగోనైనా ప్రభా, ఇర్మియాకు తోడై ఉండినట్లుగా మాకు తోడై ఉండండి. ఎహెస్కేలుకు తోడై ఉన్నట్లుగా మాకు తోడై ఉండండి. ఇజ్కియాకు తోడై ఉన్నట్లుగా మాకు తోడై ఉండండి. ఇదిగోనైనా యోషేపుకు తోడై ఉన్నట్లుగా మాకు తోడై ఉండండి. తండ్రి నాయన ప్రభువా, మీ వివేకం మాకు దయచేసి మీ రక్షణ భాగ్యం చేత ముందుకు నడిపించమని, ఈ దినమంతా మీ క్షేమస్థితి దయచేయమని, నిజమైన స్నేహితుడిగా మాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానమును సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని జనాంగమా, తప్పకుండా ఇది లైక్ చేయండి. కిందని మీకు కామెంట్ కూడా చేయొచ్చు. ఇక ప్రభు చిత్తమైతే ఇంకా అనేక ఆశీర్వాదాలతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ ఉషోదయ వాక్ని అనేక మందికి షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.